టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోరియా అంటూ పల్లెలు పట్టణాలు ప్రతిధ్వనించే ఉత్సవం గణపతి నవరాత్రోత్సవం. ఉరకలెత్తే కుర్రకారు హడావిడి, పెద్దల ఆధ్యాత్మిక సందడి వెరసి గణపతి నవరాత్రోత్సవాలకు తెరతీస్తాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సామాజిక ఐక్యతకు ఎంతగానో తోడ్పడతాయి. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ఆరాధనోత్సవాలు ఎంత విశిష్టమైందో ఇప్పుడు చూద్దాం. దేవతల్లో అగ్రతాంబూలం తొలి పూజలందుకునే దైవం విఘ్నేశ్వరుడు. ఆ పార్వతీ తనయుడి ఆరాధన సకల శుభాలకు ఆలవాలం. మనం నిర్వహించే ఏ పూజలోనైనా తొలిగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోక ప్రార్థనతో గణపతిని త్రికరణ శుద్ధిగా పూజిస్తాం. ఆ తర్వాతే ప్రధాన దైవాన్ని ఆరాధిస్తాం. ప్రతి పూజలోనూ తొలి పూజలందుకునే వక్రతుండుని పుట్టినరోజును ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి పర్వంగా నిర్వహించుకుంటాం. మన నిత్య జీవితంలో ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట వినాయక స్మరణి చేస్తాం. ఎందుకంటే పురాణ కథల ప్రకారం విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి కాబట్టి తొలి పూజలు ఆయనకే చేస్తాం. పల్లె పట్నం ఇలా ఏ గల్లీలో చూసినా 10 అడుగుల గణపతి నుంచి 20 అడుగుల గణపతి విగ్రహాల వరకు పలు ఆకృతుల్లో కొలువై భక్తుల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తుతాయి. ఏటా ఒక్క భాగ్యనగరంలోనే 32,000 గణపతుల నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా సగటున 10 లక్షల పైనే గణపతి విగ్రహాలు నిమజ్జనమవుతుంటాయి. ఇక పల్లెల్లో కూడా నగర సంస్కృతి వ్యాపించింది. దీంతో వీధి వీధిలో ఎత్తైన గణపతి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణపతి ఆరాధనోత్సవాల సంబరాలు అంబరాలను తాకుతాయి. పల్లెల్లో కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అసలు మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రకృతి సంరక్షణ నేపథ్యంలోనే సనాతనంగా ఆచరణ యోగ్యమైన పర్వాలకు ఊపిర్లూదాయి. ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రకృతి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితి ప్రాశస్తాన్ని మనం తెలుసుకునే ముందు ఆదో పూజ్యో గణాధిప అంటూ వినాయకుడిని ఈరోజు ఆరాధించడానికి గల విషయాలను తెలుసుకుంటూ గణపతి తత్వంలో ఈ వినాయక చవితి రోజున గణపతిని ఆరాధించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, గణపతి ఆరాధన వల్ల మనము నిత్య నైమితికమైనటువంటి జీవనంలో గణపతిని ఆరాధన ఫలితాలు ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి విషయాలను తెలుసుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయేత్. గజానుడిగా, వక్రతుండుడిగా, ఏకదంతుడిగా, మహాగణపతిగా గణనాథుడు ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ వినాయక చవితి రోజున మాత్రమే మనము గణపతిని ఆరాధించాలా, నిత్యం ఆరాధించేటువంటి దేవుడు కాదా అంటే మంచి చెడు అనేటువంటి తారతమ్యం లేకుండా ఏ పూజ తలపెట్టినా, ఏ కార్యాన్ని ఆరంభించినా, ఏ పనిని ప్రారంభించాలన్నా, ఏ పనిని తలుచుకోవాలన్నా మొట్టమొదటిగా మనం గణపతిని స్మరణ చేసుకోవాలని మనకు తెలుస్తుంది. మంగళమూర్తే విఘ్నహరే దురిత నాశన కృపాకర అని మనసారా స్మరిస్తే చాలు సకల శుభ ఫలాలు అందిస్తారని సనాతనంగా వస్తున్న భక్తుల విశ్వాసం. అంతటి విశిష్టమైన విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీదారులు నిలువెత్తు గణపతి విగ్రహాలకు కెమికల్స్ వాడి ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక పరంగా
మట్టి గణపతి విగ్రహారాధనే శ్రేయస్కరమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా మనం ఆయనకు చేసే పూజల ద్వారా మనకు మనమే విఘ్నాలను కలిగించుకోవడం అంత మంచిది కాదు. అంటే వినాయకుడి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో భారీగా తయారు చేస్తున్నారు. వాటికి కెమికల్స్తో కూడిన అనేక కలర్స్ని వాడి అందంగా ఆవిష్కరిస్తున్నారు. మనలో మనం పోటీలు పడి ఎవరి వీధిలో వారు ఒక ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మన గొప్పను ప్రదర్శిస్తున్నాం. దానివలన మనకు తాత్కాలిక సంతోషం కలుగుతుందేమో కానీ అది మన ఆధ్యాత్మికతకు, తర్వాత తరాల భవిష్యత్తుకు తీరని విపత్తుని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వినాయక చవితి పూర్తిగా ప్రకృతి పర్వం. ఏ ఉద్దేశంతో మనం వినాయక చవితి జరుపుకుంటున్నామో పరమార్థం ఇక్కడ నెరవేరడం లేదు. ముందుగా దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంలో మట్టిలో, నీటిలో రసాయన పదార్థాలు కలిసి విషతుల్యంగా మారి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. దాంతో పశుపక్షాదుల ప్రాణాలకు హాని కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎక్కువ ఉద్గారాలను నింపే దేశాల సరసన చూస్తే మన దేశం 4వ స్థానంలో ఉంది. మానవ మనుగడ అనేది పూర్తిగా ప్రకృతి, అనేక జీవరాశులపైనే ఆధారపడింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే పూర్తిగా మానవ మనుగడకే ముప్పు కలుగుతుంది. అందుకే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల స్థానంలో మట్టి గణపతి విగ్రహాలను ఆవిష్కరించి పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేయాలి. గణపతికి ప్రథమ పూజ్యుడనేటువంటి విషయం ఏ విధంగా వచ్చింది? అసలు మిగతా దేవతలకు కాకుండా ఈ గణపతికి గజానన అనేటువంటి విషయంగా ఈ ఏనుగుతలను పెట్టడం గల కారణం ఏమిటి? ఈ గణపతి జనన వైశిష్ట్యాన్ని ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి గౌరీ స్వరూపమైనటువంటి ఆ పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరుల యొక్క నిత్య నైమితికమైనటువంటి జీవితంలో దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ప్రతి ఒక్కరి యొక్క కష్ట సుఖాలను పరిహారాలు చేస్తూ రాక్షసులతో యుద్ధ సంహారం జరుపుతూ ఉన్నారు. అలా జరుగుతున్నటువంటి అనేక సంవత్సరాలు, యుగాలు గడుస్తున్నప్పటికీ కూడా పార్వతీదేవికి ఏదో తెలియని లోటుగా తనకు కూడా సంతానం కావాలనేటువంటి కోరికతోటి ఓంకార స్వరూపుడు, ఆది పూజ్యుడైనటువంటి గణనాథుడిని అమ్మవారు కొలుస్తుంది. అదేంటి, స్వయంగా తల్లి గణపతిని కొలవడం ఏమిటి అంటే, స్వామి విఘ్నేశ్వరుడిగా మనకు సుపరిచితుడు కావడానికి, గౌరీపుత్రుడిగా గణపతి మనకు లభించడానికి గల ఒక 2 కారణాలుగా మనం చెప్పవచ్చు. పురాణాలను అనుసరించి, వైదిక మార్గాన్ని అనుసరించి నేటి ప్రాపంచిక జీవితంలో మనము చూస్తున్నటువంటి సంఘటీకృతంగా చేసుకునేటువంటి వినాయక చవితి ఉత్సవం గురించి కొన్ని కథలు మనం తెలుసుకోవాలి. వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు నిర్విఘ్నంగా చిన్న పెద్ద అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ వేడుకల్లో భాగంగా మట్టి గణపతి విగ్రహారాధనే అత్యంత శ్రేష్టమైంది. మట్టి వినాయకుడి ఆరాధన మానవ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రగతికి సమున్నతమైంది. అందుకే ప్రకృతిపై ఆధారపడి జీవించే మనం మట్టి గణపతి విగ్రహారాధన ప్రాభవ వైభవాలకు శ్రీకారం చుట్టి తరించాలి. మట్టిని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఎందుకంటే మానవుని మనుగడకు భూమే ప్రధాన భూమిక కాబట్టి స్వచ్ఛమైన పరిసరాలు స్వచ్ఛమైన మానసిక వ్యవస్థకు దోహదపడతాయి. స్వచ్ఛత లోపిస్తే మనిషి మానసిక, శారీరక, బౌద్ధిక, ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధంగా పరిణమిస్తుంది. బాహ్య పరిశుభ్రత అనేది అంతరంగ శుద్ధికి కూడా మూలం. అది మన భారతీయ జీవన విధానం. మన ధార్మిక ఉత్సవాలన్నీ ఇలా స్వచ్ఛతను పదే పదే గుర్తు చేయడం కోసమే ఉత్సవాలను ఆచార వ్యవహారాలలోకి తెచ్చారు. ఈ ఉత్సవాల ద్వారా నీటి పరిశుభ్రత ఏర్పడుతుంది. మన సంప్రదాయాలు, ఆచారాలు ఏ సంకల్పంతో ప్రారంభమయ్యాయో అవి రాను రాను వాతావరణ కాలుష్యానికి దారులు తీస్తున్నాయనేది ముందుగా మనం గుర్తించాలి. గణపతి ఆకృతి భూతతత్వానికి ప్రతీకగా శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాదు విఘ్నేశ్వరుడు ఓంకార స్వరూపుడుగా కూడా పండితులు చెప్తారు. అంతటి విశిష్టమైన పార్వతీ తనయుణ్ణి ప్రకృతి మాత పార్వతీ ప్రసాదించిన దివ్యౌషధాలైన 21 పత్రాలను స్వామివారికి సమర్పించి ఆరాధిస్తారు. ఈ ఆరాధన స్థూలంగా గణపతి ఆరాధనగా కనిపించినా సూక్ష్మంగా మానవుడి ఆరోగ్యకరమైన మనుగడకు తోడ్పడతాయి. చెరువు మట్టితోనూ బంకమట్టితోనూ చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సైతం పిలుపునివ్వడం జరిగింది. భూతత్వానికి గణపతి రూపం ప్రతీక. అందువల్లనే వినాయక ఉత్సవాలు ప్రకృతితో మానవ జీవనాన్ని అనుసంధానం చేస్తున్నాయి. గరికె ఔషధి రసగుళిక. గరికెతో గణేశుణ్ణి పూజించడంలోని పరమ లక్ష్యం ఆరోగ్యకరమైన జీవనం. అనేక జాతుల మొక్కలు, వృక్షాలు, ప్రకృతిలో పరిశుభ్రతా ధ్వజాలు. అందుకే గణపతి ఆరాధనలో 21 పత్రులను ఉపయోగిస్తారు. ఈ మొక్కల ఆకులతోనూ వృక్షాల పత్రాలతోనూ భూమికి ప్రతిరూపమైన గణేశుణ్ణి అర్చించడం సమాజాన్ని స్వచ్ఛతతో అనుసంధానం చేయడం, భౌతికమైన స్వచ్ఛత ప్రగతి, అంతర్గతమైన మానసిక స్వచ్ఛత ధార్మిక సుగతి, సనాతన భారత ప్రగతి జాతీయ జీవన ప్రస్థానంలో రథచక్రాలే. నగరంలో పల్లెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వినాయక చవితి పండుగ కాలుష్యరహిత పర్వంగా ముందు తరాలకు గుర్తుండిపోవాలంటే ప్రకృతిని, ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మనం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. కాలుష్య నివారణ కోసం ఇదివరకే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలను వాడాలని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు విరివిగా కృషి చేస్తున్నాయి. పార్వతీదేవి లోక సంరక్షణిగా సకల సౌభాగ్య స్థితిని కలిగిస్తూ సుఖ సంతోష అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి శ్రావణ మాసంలో మంగళ గౌరీగా, వరలక్ష్మీ దేవిగా అమ్మవారు అందరికీ కూడా సకల సంపదలను, అష్టైశ్వర్యాలను, సౌభాగ్య స్థితిని ఇస్తుంది. అలాంటి పార్వతీదేవి పూర్వకాలంలో అంటే సతీదేవి తర్వాత వచ్చినటువంటి పార్వతీ స్వరూపమైనటువంటి జగన్మాత తన తండ్రి అయినటువంటి హిమవంతుడిని, తండ్రి గారు నాకు కూడా సంతానం కావాలనేటువంటి జిజ్ఞాస ఉంది, నాకు సంతానం కలగాలంటే ఏమి చేయాలని చెప్తే ఆ యొక్క హిమవంత మహారాజు పార్వతీదేవికి ఓంకార స్వరూపుడైనటువంటి ఆ మహాగణపతిని గనక ఆరాధించినట్లయితే గణపతి కృప వల్ల నీకు సంతానం కలుగుతుంది తల్లి అని చెబుతారు. అలా తన తండ్రి అయినటువంటి హిమవంతుడి దగ్గర మంత్రోపదేశాన్ని తీసుకొని శ్రావణ శుద్ధ చవితి రోజున ఈ యొక్క సర్వమంగళ స్వరూపిణైనటువంటి మహాగౌరి జగన్మాత పార్వతీదేవి గణపతి దీక్షగా ఆరంభించింది. గణపతి మంత్రానుష్ఠానం చేస్తూ గణపతే తనకు కొడుకుగా కావాలని అమ్మవారు మనసులో తలుసుకునేది. నగర శివారుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేస్తున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కూడా మట్టి విగ్రహాల తయారీలో తర్ఫీదు ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారో తెలుసుకుని వాటి వాడకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ప్రకృతి 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. భూమిపై జీవజాతులతో మానవలోక కళ్యాణం సాధ్యపడుతుంది. మట్టి విగ్రహాలను తయారు చేయడానికి కొంతమంది కోల్కతా నుండి ప్రత్యేకమైన జిగురు మట్టిని దిగుమతి చేసుకుంటారు. ఈ మట్టి వినాయక విగ్రహాల నిర్మాణంలో పూర్తిగా ప్రకృతి సహజమైన పదార్థాలనే వాడడంతో పాటు కట్టెలతో ముందుగా వినాయక రూపాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వరిగడ్డితో కావలసిన ఆకృతితో వినాయకుడి రూపాన్ని రూపొందిస్తారు. దానిపైన ఒక మోస్తరు జిగురు మట్టిని అద్దుతారు. ఆ పిమ్మట కోల్కతా నుంచి దిగుమతి చేసుకున్న మెత్తటి జిగురు మట్టితో నీళ్లు కలిపి విగ్రహాలు నునుపుదేలేలా అందంగా ఆవిష్కరిస్తారు. ఈ జిగురు మట్టిలో జనపనార ముక్కల్ని సైతం కలుపుతారు. దాంతో విగ్రహం కొన్ని రోజుల వరకు పటిష్టంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఈ విగ్రహాలకు అద్దే రంగులు కూడా ప్రకృతి సహజమైన రంగులనే వాడతారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 3 చోట్ల, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆయా జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాల్లో మట్టి విగ్రహాల తయారీ ముమ్మరంగా కొనసాగుతోంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు సైతం విస్తృతంగా మట్టి విగ్రహాలు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాయి.
ప్రజలు తమకు అందుబాటులో ఉన్న సంస్థల నుంచి కూడా చిన్న చిన్న బుజ్జి మట్టి గణపతులను ఉచితంగా పొందొచ్చు. శ్రీకృష్ణుడు ఇలాంటి యుద్ధం వల్ల అనేకమైనటువంటి సంకటాలు నిందలు పడేటువంటి విషయం జరుగుతుంది కాబట్టి ఎలాంటి నిందలనే కాకుండా ఎలాంటి అవిఘ్నాలు కలగకుండా ధర్మ స్థాపనకై తాను చేసేటువంటి ఈ ధర్మయుద్ధం ఎలాంటి విఘ్నాలు జరగకుండా సుసంపన్నం కావాలని తాను ఆచరించినటువంటి పూజనే మట్టి గణపతి ఆరాధన. తాను ఆరాధించినటువంటి మట్టి గణపతి ఆరాధన ఫలితంగా దుష్ట శిక్షణ జరిగి శిష్ట రక్షణతోటి ధర్మ సంస్థాపన జరిగింది. దేవతలంతా కూడా ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది దేవతలందరూ కూడా మట్టి గణపతిని ఆరాధించి ఎన్నో విధమైనటువంటి కష్టాల నుండి బయటపడ్డారు. మన ప్రాచీన జీవన సంస్కృతిలో ఎన్నో సంప్రదాయాలు ఆధ్యాత్మిక జీవన విధానానికి అద్దం పడతాయి. ఆ పర్వదినాల పరంపరలో వినాయక చవితి పర్వం వ్యవసాయానికి రైతుకు సంబంధించిన పండగగా చెప్తారు. అలాగే గణపతి స్వరూపం కూడా ఖగోళంలోని నక్షత్ర ఆకృతికి సంబంధించిన పర్వంగా జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అంతేకాదు గణపతి రూపంలో తాత్వికత కూడా ఉందని పండితులు అంటారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా కనిపించే విఘ్నేశ్వరుడి ఆరాధనలోని ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం. మన సనాతన ఆచారం ప్రకారం వినాయకుణ్ణి పంటల దేవుడిగా కొలుస్తారని తెలుస్తోంది. సంప్రదాయ పద్ధతులు తెలిసిన చాలా మంది పెద్దవాళ్లు గణపతిని మట్టి వినాయకుడిగానే పూజిస్తారు. ఆగమశాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఆలయాల్లో పూజించే విగ్రహం శిల్పంగానూ, రథోత్సవాలు తదితర పూజా విధానాలకు ఉపయోగించే విగ్రహాలు లోహాలకు చెందినవి అయుండాలని తెలుస్తోంది. ఒక్కరోజు లేదా 9 రోజుల వ్యవధిలో జరిగే పూజా ప్రక్రియలకు మృత్తిక అంటే మట్టి విగ్రహాలే శాస్త్ర ప్రమాణమని పండితులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుల వలన పర్యావరణం కలుషితమవుతుంది. మట్టి వినాయకుడి వలన పర్యావరణం రక్షించబడుతుంది. వినాయకుడి ఏకదంతం నాగలికి చిహ్నం. వినాయకుడి చెవులు, ఒడ్లు తూర్పారబట్టే చాటలకు, గణపతికి నివేదించే ఉండ్రాళ్ళు, కుడుములు పంటల సమృద్ధినిచ్చే స్వామిగా నిరూపిస్తున్నాయి. గణపతి లంబోదరుడిగా కనిపించటంలో అంతరార్థం ఏంటంటే రైతులు ధాన్యాన్ని నిల్వ చేసే గాథని గుర్తుకు తెస్తుంది. ఇలా వినాయకుడి ఆకారంలో ప్రతి అవయవం ప్రకృతికి, వ్యవసాయానికి గల ప్రతీకలే కనిపిస్తాయి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఎంతో మంది అసురులు దేవతలందరినీ కూడా, దేవేంద్రుని కూడా ఎన్నో సందర్భాల్లో హింసకు గురి చేస్తున్నటువంటి క్రమంలో, దేవలోకాన్ని ఆక్రమించి వారిని హింస పెడుతున్నటువంటి తరుణంలో శ్రీమన్ మహావిష్ణువు మట్టి గణపతిని ఆరాధించడం వల్ల మీకు ఇలాంటి విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ గణనాథుడే మంచి మార్గాన్ని సూచించి ఆ రాక్షసుల్ని సంహారం చేస్తాడు అని చెప్తారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి రాక్షసులు ఎవరంటే మనలో ఉండేటువంటి అరిషట్ వర్గాల వల్ల వచ్చేటువంటి కామ, క్రోధ, మద, లోభాల వల్ల వచ్చేటువంటి చెడు స్వభావాలు, చెడు గుణాలు అనేటువంటివి. అలాంటి చెడు స్వభావాలు, చెడు గుణాలన్నీ కూడా ఈ మట్టి గణపతిని ఆరాధించడం ద్వారా మనకు కలుగుతుందనేటువంటి తత్వాన్ని దేవతలు మనకు అందించారు. ఏం చేయాలి అంటే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున ఆరాధించేటువంటి గణనాథుడు మన దగ్గరలో ఉండేటువంటి తటాకమే కావచ్చు, నది ప్రవాహమే కావచ్చు, ఆ ప్రాంతంలో ఒడ్డున ఉండేటువంటి ఒండ్రు మట్టితోటి గణనాథుడి యొక్క మూర్తిని తయారు చేసుకోవాలి. మట్టి గణపతి విగ్రహ ఆరాధనే సర్వత్రా శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం పూజా విధానంలో భాగంగా 9 రోజుల వరకు ఆరాధించే దేవతామూర్తులకు మట్టి విగ్రహాలే వాడాలని ఆధ్యాత్మికవేత్తలు, పర్యావరణవేత్తలు హితో పలుకుతున్నారు. ప్రకృతి ఆరాధన అనేది కేవలం మాటలకే పరిమితం అవ్వకుండా ఆచరణలో పెట్టి మట్టి గణపతి విగ్రహారాధనను ఆచరించి తోటివారిని ప్రోత్సహించండి. మట్టిని ప్రేమించండి, ప్రకృతిని ఆరాధించండి. నవరాత్రులు గడిచిన తర్వాత మట్టితో తయారు చేసిన గణేశ విగ్రహాన్ని చెరువుల్లో, బావుల్లో, నదులలో నిమజ్జనం చేసి అక్కడి మట్టిని పళ్లెంలో వేసుకుని ఇంటికి తెచ్చి దాన్ని ధాన్యపు గదుల్లోనూ, సరుకులు పెట్టుకునే గదుల్లోనూ చల్లుతారు.
ఈ ఆచారాన్ని ఇప్పటికీ చాలా మంది రైతులు పాటిస్తుంటారు. వినాయక చవితి వర్ష ఋతువులో ఉత్తరార్ధంలో వస్తుంది కాబట్టి పంట పొలాలు మంచి పంటలనివ్వాలని, ఆ ఫలసాయం ఏ విఘ్నాలు లేకుండా ఇంటికి చేరాలనే కోరికతో ఈ పండుగను జరుపుకోవడం మన సనాతన సంప్రదాయంలో కనిపిస్తుంది. ఏకవింశతి పత్రములతోటి గణపతిని ఆరాధించాలి. ప్రకృతిలో లభించేటువంటి మామిడాకులు, రావి ఆకులు, జమ్మి ఆకులు, దానిమ్మ ఆకులు, మారేడాకులు, శమీపత్రాలు, అర్క పుష్పాలు వంటి 21 పత్రములన్నీ కూడా సేకరించుకొని గణనాథుడికి వినాయక చవితి రోజున శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పత్రాన్ని పెట్టడం వల్ల 21 పత్రాలతో 21 నామాలతో గణపతిని ఆరాధించుకోవడం జరుగుతుంది. అలా గణపతికి ఏకవింశతి పత్రములతో ఏకవింశతి నామార్చన చేసుకోవడం వలన మనకు కలగాల్సినటువంటి సుఖ సంతోష భోగ భాగ్యాలతో పాటు తన భార్యలుగా చెప్పుకునేటువంటి శక్తులైనటువంటి సిద్ధి బుద్ధి ద్వారా మనకు సమస్త కార్యములందు లాభము, మనం చేసేటువంటి ఈ లాభాపేక్ష లేకుండా చేసేటువంటి కార్యం వలన లోకానికి క్షేమము కలుగుతుంది. కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున మట్టి వినాయకులను ఆరాధించాలి. ప్రతి ఒక్క భక్తుడు తన ఆరాధనకు మట్టి వినాయకుణ్ణే వాడాలని అటు ఆగమశాస్త్రం, ఇటు మన ఆచారాలు చెబుతున్నాయి. మరి మనం కూడా ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టి గణపతిని వాడి పర్యావరణ పరిరక్షణకు, వినాయకుడి ఆరాధనలోని అంతరార్థానికి తోడ్పడదాం. మనవంతు బాధ్యతను గుర్తించి మట్టి వినాయకుడి ఆరాధనను పాటిద్దాం. మరొక్కసారి మట్టిని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం అనే ప్రతిజ్ఞతో ముందుకు వెళ్దాం. జై గణేశ, జై జై గణేశ. అందరూ ఈ మధ్య కాలంలో ఏదో ప్రచారం చేస్తున్నారు అనేటువంటి చిన్న విషయం కాదు. ఇందులో ఎంతో ఆరోగ్య విషయమైనటువంటి మర్మం కూడా దాగి ఉంది. ఇందులో ఉండేటువంటి ఆరోగ్య సూత్రాలు ఏమిటి అంటే, ఈ 9 రోజుల పాటు గణపతిని ఆరాధన చేసి 9 రాత్రుల తర్వాత గణపతిని ఎక్కడి నుంచి అయితే తీసుకుని వచ్చామో అదే మట్టిలో ఈ మట్టి విగ్రహంతో తయారు చేసిన గణపతితో పాటు ఏకవింశతి పత్రములను అందులో నిమజ్జనం చేయమని చెప్పారు మన పూర్వీకులు. అలా మట్టి గణపతిని మరియు ఏకవింశతి పత్రములను మన దగ్గరలో ఉండేటువంటి తటాకంలో గాని నదిలో గాని నిమజ్జనం చేయడం వలన మట్టంతా కూడా అందులో ఔషధీకృతమైపోయి మనము 9 రోజుల పాటు అర్చించబడినటువంటి పత్రములన్నిటికీ కూడా దైవికమైనటువంటి శక్తి కలిగి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు మరియు మనకు కావాల్సినటువంటి అష్టసిద్ధులు కలిగిస్తాయి. భక్తుల సకల విఘ్నాలను హరించి సమస్త శుభాలను ప్రసాదించే గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మట్టి గణపయ్య ఆరాధన విశిష్టతను ఇప్పటివరకు చూశాం కదా. మరి భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని పచ్చని ప్రకృతిని అందించేందుకు మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. మట్టి గణపతి ఆరాధనకే సంకల్పిద్దాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.